హైదరాబాద్ కి షాన్, హైదరాబాద్ కి పహచాన్ దమ్కా బిర్యానీ. హైదరాబాద్ బిర్యానీకి మరో అరుదైన గుర్తింపు లభించింది. పార్లమెంట్ క్యాంటీన్ మెనూ కార్డులో చోటు సంపాదించుకుంది. దీంతో బిర్యానీ ఎలా వండాలో నేర్చుకునేందుకు స్పెషల్ గా పార్లమెంట్ క్యాంటీన్ వంటగాళ్లు నగరానికి వచ్చారు. నిజాం క్లబ్ కిచెన్ లో బిర్యానీ మేకింగ్ నేర్చుకుంటున్నారు. బిర్యానీలో రకాలెన్నున్నా హైదరాబాద్ బిర్యానీ టేస్టే వేరు. హైదరాబాద్ పేరు చెప్తే టక్కున గుర్తుకు వచ్చేది దమ్కా బిర్యానీ. అంతర్జాతీయ గుర్తింపు పొందిన ఈ బిర్యానీ ఇప్పుడు భారత పార్లమెంటులోనూ తన గుమగుమలు వెదజల్లేందుకు సిద్ధమవుతోంది. పార్లమెంటు క్యాంటీన్ మెనూ కార్డులో మన బిర్యానీ చేరిపోయింది. ఇక వడ్డించడమే తరువాయి. ఇందుకోసం హైదరాబాద్ నిజాం క్లబ్ లో శిక్షణ పొందుతున్నారు పార్లమెంటు క్యాంటీన్ చెఫ్స్. దమ్కా బిర్యానీ ఎలా చేయాలో నేర్చుకుంటున్నారు. నిజాం క్లబ్ లో బిర్యానీ తయారీలో ఎక్స్పర్ట్స్ వారికి శిక్షణనిస్తున్నారు. బిర్యానీ చేయడంతో పాటు వడ్డించడంలోనూ ట్రైనింగ్ ఇస్తున్నారు. ఈ శిక్షణా కార్యక్రమాన్ని స్వయంగా ఎంపీ జితేందర్ రెడ్డి పర్యవేక్షిస్తున్నారు. హైదరాబాద్ బిర్యానీ అనేది స్పెషల్ ఐటమ్. అది ఆల్ ఓవర్ ద వరల్డ్ ఉన్నది కానీ ఇవాళ దాకా పార్లమెంట్లో దాన్ని ఎవరు కూడా ఇప్పటిదాకా రుచి చూపించలేదు. కాబట్టి మన హైదరాబాద్ బిర్యానీని రుచి చూపించాలని చెప్పి యాజ్ ఎ ఫుడ్ చైర్మన్గా ఢిల్లీ నుంచి వీళ్ళందరికీ ట్రైనింగ్ ఇచ్చి అక్కడ నుంచి ఇద్దరిని అంటే నలుగురు టోటల్గా ఫోర్ కుక్స్ ఇక్కడికి రాబోతున్నారు. ఇద్దరు వచ్చారు, ఇంకా ఇద్దరు కూడా వస్తున్నారు. వాళ్ళకి అందరికీ కూడా ఈ బిర్యానీ ఏ విధంగా తయారవుతుంది, దమ్కా బిర్యానీ ఎట్లా చేస్తారు అనే దానిని ఢిల్లీ నుంచి పార్లమెంటు నుంచి వచ్చిన ఈ కుక్స్కు ట్రైనింగ్ ఇస్తున్నారు. ఎంపీ జితేందర్ రెడ్డి భారత పార్లమెంట్ జాయింట్ ఫుడ్ కమిటీ చైర్మన్ గా ఉన్నారు. దీంతో పార్లమెంటులోని వంటకాలలో కొత్త రుచులు ప్రవేశపెట్టే పనిలో పడ్డారు. ఇందులో భాగంగా ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేకత సాధించుకున్న నిజాం వారసత్వ హైదరాబాద్ బిర్యానీని పార్లమెంటేరియన్లకు పరిచయం చేయాలనుకున్నారు. పార్లమెంటు వంటకాల జాబితాలో దీన్ని చేర్చేందుకు సిద్ధమయ్యారు. రాబోయే వింటర్ సెషన్ ఏదైతుందో నవంబర్ 18 నుంచి స్టార్ట్ అయ్యే ఈ సెషన్లోనే ఢిల్లీలో ఒక మెనూ కార్డు ప్రవేశపెట్టి మెనూ కార్డులో హైదరాబాద్ బిర్యానీ స్పెషాలిటీ, అంతేకాకుండా ఇక్కడ దానికి తగ్గ మిర్చికా సాలన్, అదేవిధంగా దానికి వచ్చే షాయి తుక్డా అనే స్వీటు, కుబానీకా మీఠా ఇక్కడ ఫేమస్, చికెన్ పూరి అనే స్నాక్, మటన్ స్నాక్ అనేది కూడా ఫేమస్. ఇవన్నిటిని కూడా వీళ్ళందరు కుక్స్కు ఇవాళ నిజాం క్లబ్లో ఉన్న కుక్స్ అందరు కూడా వాళ్ళు చాలా ఉత్సాహంగా వాళ్ళందరికీ నేర్పుతున్నారు. నిజాం క్లబ్లో హైదరాబాద్ బిర్యానీ తయారీ మెళకువలను పార్లమెంటు చెఫ్స్ కు నేర్పిస్తున్నారు బిర్యానీ స్పెషలిస్టులు. నిజాం క్లబ్ బిర్యానీ గురించి వచ్చినారు. వీళ్ళకంతా మేము ట్రైనింగ్ ఇస్తున్నాం. 2 days నుంచి ట్రైనింగ్ అవుతుంది. ఇలాగే కొద్దిగా పర్ఫెక్ట్ కూడా అయినారు, మొత్తం చూసుకున్నారు. నెక్స్ట్ టైం వాళ్ళు వస్తే అక్కడ పోయి పార్లమెంట్లో పోయి అక్కడ చేసి తినిపించి అందరికీ ఇచ్చేస్తారు. హైదరాబాద్ పేరు మషూర్ చేస్తారు సార్ వాళ్ళని. ఈ హైదరాబాద్లో ఏమేమి చేస్తున్నాము అన్నీ వాళ్ళకు ఆడ చేయాలని మేము నేర్పిస్తున్నాం, అన్నీ చూపిస్తున్నాం. బిర్యానీ, హలీం అంతా, షికంపూర్, ట్రైపల్ పుడింగ్, కుర్బానీ మీఠా అన్నీ అలాగే రైట్ చేపించి పంపిస్తున్నాం ఈ నుంచి పార్లమెంట్. ఢిల్లీలో ఫేమస్ కావాలి మా హైదరాబాద్ నిజాం క్లబ్ బిర్యానీ, అక్కడ కూడా ఫేమస్ కావాలని వాళ్ళకి అన్ని ట్రైనింగ్ ఇస్తున్నాం మేమంతా. బిర్యానీతోనే సరిపెట్టకుండా ఇక్కడి స్పెషల్ వంటకాలైన షాహీ తుగ్డా, కుర్బానీ కా మీఠా, చికెన్ పూరి, మటన్ స్నాక్ వంటి వంటలు చేయటంలో శిక్షణ ఇప్పిస్తున్నారు. వీటిని కూడా పార్లమెంట్లో బిర్యానీతో పాటు వడ్డించేందుకు ఎంపీ జితేందర్ రెడ్డి ప్లాన్ చేస్తున్నారు. అయితే ఇక్కడ బిర్యానీని తయారు చేయడం, నేర్చుకోవడం మంచి అనుభవమని పార్లమెంటులో వంట చేసేవాళ్లు చెప్తున్నారు. निजाम क्लब में बिरयानी, शिगमपुर, ट्राइफल पुडिंग, कुर्बानी ट्रेनिंग लेने के लिए हम यहाँ पर आए हुए हैं. कुर्बानी मीठा, उसके बाद से हम यहाँ जाकर के यहाँ से सीख करके फिर पार्लियामेंट हाउस में सांसदों को खिलाएंगे. ये हम पार्लियामेंट से आए हैं, संसद भवन से. हम मेंबरों को खिला के और बना के यहाँ देख के और उनको मेंबरों को खिलाएंगे पार्लियामेंट. మరికొద్ది రోజుల్లో మన బిర్యానీని వివిధ రాష్ట్రాల ప్రజా ప్రతినిధులు పార్లమెంట్ క్యాంటీన్లో టేస్ట్ చేయనున్నారు.